అడ్డుకుంది, రైతులు ముందు పెట్టి, అమరావతి జేఏసీని ముందు పెట్టి. ఆ విషయంలో టీడీపీ సక్సెస్ అయిందని కూడా మండలి దగ్గర నుంచి ప్రతి చోట సక్సెస్. ఎప్పుడైతే అది అయ్యిందో జగన్ లో అసహనం పెరిగింది తప్పించి ఎత్తుకి పై ఎత్తు వేసే రాజశేఖర రెడ్డి లక్షణం రాలక్కడ. అదే కదా, ఆవేశపూరితంగా స్పందించే రాజారెడ్డి లక్షణం వచ్చింది. దాంతో ఈ 3 రాజధానులు అన్నాడు, మొత్తం మునిగిపోయాడు. వాళ్ళు ప్రతిపక్షంలో ఉండి జగన్ చేసే ప్రతి పని అడ్డుకొని సక్సెస్ అయ్యారు అంతే తప్ప ఒక్కటి చేత కావట్లేదు. మేము 2 ఏళ్ల తర్వాత అధికారంలోకి వస్తాం అప్పుడు చూస్తామని చెప్పట్లేదు. ఇప్పుడు నేను ప్రతిదీ ఎవరి దగ్గరికి వెళ్ళినా 2 ఏళ్ళు ఆగండి, మళ్ళీ అధికారంలోకి వస్తాం అప్పుడు చేద్దాం, 2 ఏళ్ళు ఆగండి అంటే 2 ఏళ్ళు ఏం చేయాలి? కానీ ఒకటి సార్, ప్రజలు అంటే ఇలాంటి మొన్న సుగాలి ప్రీతి విషయంలో కానీ ఇప్పుడు కానీ అంటే ఈ 2 ఎగ్జాంపుల్ తీసేసుకొని అనుకోవాలా అంటే అది వేరేది. ఒక ప్రత్యామ్నాయంగా ఇంకెవరూ లేరు కాబట్టి జగన్నే చూసే పరిస్థితి కనిపిస్తోందా? నాకు తెలుగుదేశం మీద పాపం జాలేసింది. క్రిందటిసారి 2019 తర్వాత 24 మధ్యలో జగన్తో గొడవ పడ్డటువంటి వాడు పవన్ కళ్యాణ్. అవును, ఈ బాధితులందరూ చంద్రబాబు దగ్గరికి వెళ్ళా, ప్రతిపక్ష నాయకుడు ఆయన పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళారు. అవును, సింగిల్ గా ఒక్క సీటే గెలిచిన పవన్ కళ్యాణ్, తనే ఓడిపోయిన పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళారు. అవును, ప్రశ్నించే గొంతుక కాస్త ప్రచారం అన్న వస్తుంది అనేసి. అది అవును, జగన్ ఏమి అడ్డుకోలే. అది ప్రతిపక్షం తర్వాత ఈయన అట్లా ప్రతిపక్ష నాయకుడికి ఎదిగితేనే బాగుంటది అనుకున్నాడు. అంటే అప్పుడు ఒక హానెస్ట్ పొలిటీషియన్ కనిపించాడు ఆయనలో. ఇప్పుడు వచ్చేటప్పటికి కూటమి అయ్యాక మేము రోజు వింత పత్రాలు తీసుకుంటున్నాం, చంద్రబాబు తీసుకుంటున్నాడు అని ఒకరోజు ఫోటో వస్తుంది, లోకేష్ తీసుకున్నాడు అని ఒకరోజు ఫోటో వస్తుంది, పవన్ కళ్యాణ్ తీసుకున్నాడు అని ఒకరోజు వస్తుంది, నాదెళ్ల మనోహర్ తీసుకున్నాడు అని ఒక రోజు ఫోటో వస్తుంది. అది ఆ రోజుకి పరిమితం ఉంది. నేను ఒక వింత పత్రం